మనసు కోతి లాంటిది. ఎప్పుడూ ఒకచోట కుదురుగా ఉండదు. ఈ క్షణం ఒక అంశం గురించి ఆలోచిస్తుంటే మరుక్షణం మరో అంశం పైకి గెంతుతుంది. కొందరు ఒకే విషయం గురించి అతిగా ఆలోచిస్తూ బాధపడుతుంటారు. సకల మానవ దుఃఖానికి కారణమైన మనసును నియంత్రించడం కోసం అనాదిగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. యోగా అనే సూత్రంతోనే పతంజలి యోగ సూత్రాలు మొదలవుతాయి. అష్టాంగ మార్గం ద్వారానే దుఃఖాన్ని తప్పించుకోగలమని బౌద్ధం బోధిస్తుంది. జపాన్లోని బౌద్ధులు కూడా మనసును నియంత్రించుకోవడం గురించి అన్వేషించి 7 టెక్నిక్స్ అందించారు. సైకాలజీ అనేది పుట్టుక ముందే వేల సంవత్సరాల కిందటే మొదలైన ఈ టెక్నిక్స్ను ఇప్పటికీ ఇక్కడ చాలామంది ఉపయోగిస్తున్నారు. వాటి గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇందులో మొదటి టెక్నిక్ షోగానై. ఈ టెక్నిక్ ద్వారా మీ కంట్రోల్లో ఉన్న విషయాల గురించి, మీ కంట్రోల్లో లేని విషయాల గురించి బాధపడకూడదు. కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది కదా? సింపుల్. మీ కంట్రోల్లో ఉన్న విషయాల గురించి బాధపడడం ఎందుకు? వాటిని ప్రయత్నించి సాధించాలి. మీ కంట్రోల్లో లేని విషయాల గురించి ఎంత ఆలోచించినా, ఎంత ప్రయత్నించినా అర్థం లేదు కదా? ఈ వైఖరిని అనుసరిస్తే అనవసర ఆలోచనలు మీ మనసులోకి రానే రావు. మీ జీవితంలో కష్టాలు రావు. వచ్చినా మీ కంట్రోల్లో ఉన్నదైతే పరిష్కరించుకుంటారు, లేనిదైతే వదిలేసి ముందుకు సాగిపోవచ్చు. ఇక రెండో టెక్నిక్ షిరిన్-యోకు. ఈ టెక్నిక్ ద్వారా బిజీ జీవితంతో విసిగిపోతున్నప్పుడు అబ్బా ఇవన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్తే ప్రాణానికి హాయిగా ఉంటుందబ్బా అని అనుకుని ఉంటారుగా. అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ చుట్టూ ఉన్న ప్రకృతితో మమేకం అవ్వండి. పచ్చదనంలో సమయం గడపండి. అతిగా ఆలోచించకుండా ఉండటానికి ఇది ఉత్తమమైన మార్గం. మీ మనసును శాంతపరచడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇక మూడవ టెక్నిక్ నేను బూత్స్. ఈ టెక్నిక్ ద్వారా అతిగా ఆలోచించడం నుంచి మనసును మళ్లించడానికి సులువైన మార్గం జపం. అంటే మీరు విశ్వసించే మీకు నచ్చిన పదాన్ని జపించండి. ఏ పని చేస్తున్నా దానిపైనే ధ్యాస నిలపండి. దానివల్ల ఇతర అంశాల గురించే ఆలోచించే అవకాశం తగ్గుతుంది. మానసిక ప్రశాంతత దొరుకుతుంది. ఇక నాలుగో టెక్నిక్ జాజెన్. ఇది జెన్ బౌద్ధ మతంలో విస్తృతంగా అభ్యసించే ధ్యానం యొక్క రూపం. చాలా సులువైన విధానం. మీ ఆలోచనలు మీరు ఎలాంటి జడ్జిమెంట్ లేకుండా పరిశీలించడం. ఎప్పుడైతే మీరు ఆలోచనలకు స్పందించకుండా, విశ్లేషించకుండా ఉంటారో అప్పుడు అవి ఆటోమేటిక్గా తగ్గుతాయి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక ఐదవ టెక్నిక్ గమాన్. జీవితం సుఖదుఖాల విజయాపజయాల మిశ్రమం. ఒక్కోసారి అనుకోని రీతిలో కష్టం ఎదురవ్వచ్చు. అప్పుడు కుంగిపోకూడదు. నాకే ఎందుకిలా జరిగిందంటూ ఆలోచిస్తూ ఉండిపోకూడదు. ఆలోచనల వల్ల ఎలాంటి ప్రయోజనము లేదని, అడుగు వేసినప్పుడే ఫలితాలు వస్తాయని గుర్తించి ముందడుగు వేయాలి. ఇక ఆరవ టెక్నిక్ వాబీ సాబీ. జీవితంలో అన్నీ తాత్కాలికమేనని, ఏది శాశ్వతం పరిపూర్ణం కావని గుర్తించమని చెప్పే జపనీస్ టెక్నిక్ ఇది. ఎప్పుడైతే ఈ విషయాన్ని అంగీకరిస్తారో అప్పుడు పర్ఫెక్ట్గా ఉండాలనే ఒత్తిడి నుంచి మీరు తప్పించుకోగలరు. అప్పుడు అతిగా ఆలోచించడం నుంచి మీరు తప్పించుకోగలరు, ప్రశాంతంగా ఉండగలరు. ఇక ఏడవ టెక్నిక్ ఇకబేనా. ఇది పువ్వులను అందంగా అమర్చే ఆసక్తికరమైన టెక్నిక్. మీరు పువ్వులను అమర్చేటప్పుడు మీ ధ్యాస మొత్తం వాటిపైనే ఉండాలి. వాటిపై శ్రద్ధ నిలపడం ద్వారా మీ మనసు అందాన్ని సృష్టించడంలో మునిగిపోతుంది. అతిగా ఆలోచించడం నుంచి తప్పించుకొని ప్రశాంతంగా ఉండగలరు. దీన్నే ఫ్లో స్టేట్ అంటారు. మరెందుకు ఆలస్యం? వీటిలో మీకు నచ్చిన టెక్నిక్ ఉపయోగించి ఓవర్ థింకింగ్ నుంచి తప్పించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.